హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం సలివిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మేమైతే 6 కొబ్బరికాయలను తీసుకున్నామండి. వీటిల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా అయితే ఉంచుకోవాలండి. మేము 2 కుంచాల బియ్యం అయితే తీసుకున్నాము. వీటిని నైట్ అంతా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నామండి. మనము బెల్లం సలివిడి చేసుకొని ఒక అరగంట ముందైతే ఆడించుకోవాలండి. లేకపోతే పిండి అనేది పులపోసన కింద వచ్చేస్తుంది. దీన్ని వాటర్ లేకుండా ఏదన్నా కాటన్ గుడ్లు అయితే చుట్టుకొని వాటర్ అంతా పోయే వరకు అయితే ఉంచుకొని అప్పుడు మనం మిల్లి కాడ కట్టుకెళ్ళి శుభ్రంగా ఆడించుకోవాలండి. మెత్తగాని బెల్లానికని చెప్తే వాళ్ళే ఆడతారు. మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి బెల్లం సలివిడిని. మనకి కొంచెం నూనె వేసుకొని కొబ్బరికాయలను అయితే బాగా వేయించుకోవాలండి, కొంచెం ఎర్రగా దోరగా వచ్చే వరకు. తర్వాత ఇవి వేపేటప్పుడే మనకి కమ్మట వాసన అనేది అయితే వస్తుందండి. ఇంకో నేను చూపించే విధంగా అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పక్కకు తీసుకొని మేము బెల్లం అయితే 8 కేజీలు తీసుకున్నామండి. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలో బెల్లం వేసుకొని బాగా వాటర్ కింద వచ్చే వరకు చేసుకోవాలండి. తర్వాత బెల్లాన్ని మనం వడకట్టుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకొని, ఎందుకంటే తుక్కు కట్టు ఉంటుంది కాబట్టి సలివిడిలో బాగోదు కాబట్టి మనం వడకట్టుకోవాలండి బెల్లాన్ని అయితే. ఇలా వడకట్టుకున్న తర్వాత ఆ గిన్నెని తీసుకొని మనము పానకం వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి. బెల్లాన్ని అయితే ఇలా చూపించే విధంగా పానకం రావాలండి. పానకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా దాంట్లో వేసుకోవాలండి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న సొంటు మిరియాల పొడిని కూడా దాంట్లో వేసి బాగా ఉండలేకుండా కలుపుకోవాలండి. తర్వాత మనము ఆడించుకున్న బియ్యం పిండి కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలేకుండా గట్టిగా అయితే తిప్పాలండి. మనం పాకం పట్టుకున్న బెల్లం చల్లారిపోతే బిగిసిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం బియ్యం పిండి వేసి ఇలాగ చూపించే విధంగా గట్టిగా అయితే తిప్పాలండి. ఇలా తిప్పిన తర్వాత నెయ్యి కూడా అలా జిమ్ముకొని మనకి బిందుల్లోకి తీసేసుకోవడమే గోరువెచ్చగా ఉండగానే. అలాగే మీ సైడు బెల్లం సలివిడి ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.